తెలంగాణలో సన్నవడ్లకు 500 బోనస్ ప్రకటించడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. సన్నవడ్లతో బోనస్ను ప్రారంభిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెబుతూ ఉంటే యాసంగిలో కేవలం దొడ్డు వడ్లు పండుతాయని, సన్నవడ్లు పండవని మాజీ మంత్రి హరీష్ క్లారిటీ ఇచ్చారు. రైతుల్ని నట్టేట ముంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు అన్ని రకాల వడ్లకు వెంటనే 500 బోనస్ ప్రకటించాలని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. సన్న ధాన్యాన్ని కొనుగోలు చేసేదానికి 500 రూపాయల బోనస్ ని స్టార్ట్ చేస్తున్నామని చెప్తున్నాం. మేము చెప్పిన సమాచారాన్ని దయచేసి ప్రజలకు అందిస్తే సన్నధాన్యం పండించినటువంటి వాళ్ళు 500 రూపాయలు కోల్పోకుండా ఉంటారు. దాన్ని బోనస్ వాళ్ళు అందించడం కోసం ప్రయత్నం చేయండి. ఇప్పుడు మేము మొదలు పెడుతున్నామని చెప్పాము, మిగతా తర్వాత చెప్తామని. ఇప్పుడు ఉన్న సమాచారం చెప్తా ఉన్నాను. నేను ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయాన్ని నేను మీ ద్వారా ప్రజలకు చేరవేస్తాను. ఇష్టమన్నటువంటి బోనస్ సన్న బియ్యానికి మాత్రమే ఇస్తారట. సన్న బియ్యం పండించేది మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ప్రాంతంలోనే సన్న బియ్యం పండిస్తారు. నల్గొండ ప్రాంతంలోనే నాగరేవ్ సాగర్ కిందనో సన్న బియ్యం పండిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా అత్యధికంగా 130 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసే దాంట్లో కేవలం 15 నుంచి 20 వేల టన్నులు మాత్రమే సన్న బియ్యం ఉంటుంది. 1,15,000 నుంచి 1,15,00,000 నుంచి 1,20,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం అంతా కూడా దొడ్డు బియ్యమే ఉంటుంది. సన్న బియ్యం పండించాలంటే దానికి సరిపోయేంత ఈ అట్మాస్ఫియర్, తెలంగాణ క్లైమేట్ కానీ, దానికి వచ్చేటువంటి మరి రోగాలు కానీ, ఈల్డ్ కానీ తక్కువ ఉంటుంది. కాబట్టి రైతాంగం ఎప్పుడు కూడా దొడ్డు బియ్యమే పండిస్తాడు. యాసంగి పంటలో ఎండ తీవ్రత వల్ల నూకలైతాయి, సగానికి సగం నూకలైతాయి. దొడ్డు వడ్లయితే ఏంటంటే బాయిల్డ్ రైస్గా మార్చి ఆ బాయిల్డ్ రైస్ను తినేటువంటి రాష్ట్రాలకు దాన్ని మనం పంపుతూ ఉంటాం. ఇది గత 20-30 ఏళ్ళుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాక్టీస్. యాసంగిలో పండేటియే దొడ్డు వడ్లు. ఆ దొడ్డు వడ్లను నూకలైతే కనుక బాయిల్డ్ రైస్ చేసి కేరళ, తమిళనాడుకు FCI ద్వారా ఇతర రాష్ట్రాలకు పంపుతూ ఉంటాం. ఇలా కాంగ్రెస్ పార్టీ నోటితో నవ్వి నొసటితో వెక్కిరించినట్టుగా ఉంది. పండని వడ్లకు మీరు బోనస్ ఇస్తామనుడు ఏంది? తెలంగాణలో యాసంగిలో సన్న వడ్లు పండయి పండేటియే దొడ్డు వడ్లు. మీరు దొడ్డు వడ్లకు బోనస్ ఇయ్యము, సన్నాలకే బోనస్ ఇస్తామంటే ఇది ఎగవెట్టుడు కాక దీన్ని ఏమంటారు? నోటితో నవ్వి నొసటితో వెక్కిరించడం కాదా? ఒక రకంగా మేము వడ్లకు బోనస్ ఇయ్యమని మీరు ఎగవెట్టుడే కదా. ఇది మోసం కాదా? ఇది దగా కాదా? రైతుల నోట్లో మట్టి కొట్టడం కాదా? ఇప్పుడు వానకాలం పండే వడ్లలో ఒక 20% మాత్రం సన్నాలు పండుతాయి. యాసంగిలో దాదాపు 99% దొడ్డే పడతాయి. అంటే పండని వడ్లకు బోనస్ ఇస్తామంటడం అంటే పండే వడ్లకు ఎగబెట్టుడే కదా. పండేదే దొడ్డు వడ్లే.